పసుపల్లి శేఖర్, ఏ ఉషా ఎరసానిగూడ, దొడ్డిగాల భిక్ష పాలమూల, నెక్స్ట్ అలివేలు రవీంద్ర రెడ్డి, పర్సమూలిన యమున కొత్తలమ్మ కూడా వచ్చిరా. నెక్స్ట్ నాగలక్ష్మి, కే నాగలక్ష్మి, పర్సమూలిన తిరుపతి. నెక్స్ట్ ఆదాయ ముత్యాలమ్మ కూడా వచ్చి ఆదాయ ఫేస్ స్క్రీన్ ముత్యాలమ్మ కూడా జి పారిజాత, పి కృష్ణ, పి శంకర్, పి కృష్ణ, జి లింగమంతుడు, కే అలివేల్. నెక్స్ట్ బి ఉప్పల సభల సత్యవతి, బి రజని. నెక్స్ట్ మాధవి, ఐట్ పాము, పి వెంకట్ చెరువున్నారు. నెక్స్ట్ వచ్చిందా? మీరు అన్నా ఇటు చూడు. నెక్స్ట్ ముందుకుంట్లో రెడీ. నెక్స్ట్ గుండెగోలు రేణుక, ఏ నాగయ్య, సేజ్ యాదమ్మ మనుకుంట, బి యాదమ్మ. నెక్స్ట్ ఇస్మాయిల్ పేరు అది సైదం వచ్చిందా? ఇస్మాయిల్ పేరు గొల్లెపల్లి. మనకు పంపించినటువంటి 84 చెక్కులు 26,26,000 రూపాయలని ఈరోజు మనం పంపిణీ చేయడం జరుగుతుంది. 25 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో సంఘాలకు రిటర్న్ వచ్చింది. దాదాపు 170 కోట్లు వివిధ బ్యాంకులతోని మహిళా సంఘాలకు లోన్లు వచ్చినాయి. 10 లక్షల వరకు ఈరోజు స్త్రీశక్తి కింద నిధులు కూడా 10 కోట్ల వరకు స్త్రీశక్తి నుంచి వాళ్ళకు లోన్స్ కూడా వచ్చేసాయి. అంటే మొత్తంగా కలిపితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ రిటర్న్ కానీ స్త్రీశక్తి కింద కానీ వివిధ బ్యాంకుల ద్వారా 200 కోట్ల వరకు మహిళా సంఘాలకు ప్రభుత్వం వైపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి చేయూత ద్వారా ఇలా బ్యాంకుల ద్వారా మనకు రుణాలు కూడా పొందినామని చెప్పేసి తెలియజేస్తూ మహిళల్ని శక్తివంతులుగా తయారు చేయాలి. ఈ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాల్ని తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రేసింగ్ తెలంగాణ, దేశంలోనే ప్రపంచంలోనే ఒక అగ్రభాగాన తెలంగాణను ముందు వరుసగా 82,000 రూపాయల చెక్కుల్ని మనం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఏడాది కాలంలో దాదాపు 4,11,13,000 CMRF చెక్కుల్ని లబ్ధిదారులకు మనం పంచడం జరిగింది. ఇంకా నిమ్స్ హాస్పిటల్లో అత్యవసర సేవల నిమిత్తం జాయిన్ అయినటువంటి వాళ్లకు LOCల రూపకంగా 4,25,00,000 రూపాయలు ఈ ఏడాది కాలంలో మనం ఇప్పేయడం జరిగింది. అంటే దాదాపుగా ఈ సంవత్సర కాలంలో 8,36,00,000 రూపాయలని ఆరోగ్యాలకు సంబంధించి మనం ప్రభుత్వం నుంచి అందించడం జరిగింది మన నియోజకవర్గంలో. ఇంకా దాదాపు 2,000 మంది వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు. అంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా కేసీఆర్ తయారు చేసిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుల కుప్పగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక జాగ్రత్తగా క్రమ పద్ధతుల్లో సరిచేయడంతో పాటు మనందరినీ ఆదుకునేటువంటి విషయంలో, మనందరికీ మంచి చేయాలనేటువంటి విషయంలో 4 రోజులు ఏమేమి మాట్లాడుతారో మీరు చూస్తూ
దగ్గర 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసింది ఈ రాష్ట్రానికి. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్ల పైచిలకు దాంట్లో పోసిలు, ఆ ప్రాజెక్టు కుంగిపోయింది, కూలిపోయింది. అదే మన ఐదు పనుల లిఫ్ట్కు 100 కోట్లు వస్తే ఇక్కడ ఒక 5,000 ఎకరాలు వచ్చాయి. బ్రాహ్మణ బెల్లంలకు ఒక 400 కోట్లు వస్తే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. మన ఆసిఫ్ నగర్, పిల్లాయిపల్లి కాలువలకు కలిపి ఒక 300 కోట్లు పెడితే అది బాగా. అంటే మన నల్గొండ జిల్లా, ఉమ్మడి జిల్లా మొత్తం కలిపి 3 నుంచి 4,000 కోట్లు ఖర్చు పెడితే మనకు అద్భుతంగా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం. ఉమ్మడి 10 జిల్లాల్లో జిల్లాకు ఒక 5,000 వేసుకున్నా 50,000 కోట్లు ఖర్చు పెడితే ఈ రాష్ట్రం సస్యశ్యామలమైపోయింది. కానీ 50,000 కోట్లు ఖర్చు పెట్టకుండా 1,00,000 కోట్ల కాళేశ్వరంలో ఇంటింటికి నల్లక్కతో నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఒక 50,000 కోట్లు వృధా చేసి, ఇట్లా ప్రజల సొమ్ము, ప్రజాధనం మొత్తం వృధా చేసినటువంటి పరిస్థితిని మనం గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏదైతే వాళ్ళు నష్టం చేసేటో, నిన్న మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రితో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లాలో 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మాట్లాడుతాడు. ఏమంటాడంటే, ఇంట్లో ఏడుపు కొట్టి ముఖమే చూసి, చిరిగిన బట్టలను చూసి అదే బొమ్మను బయట చూడాలంటే ఎట్లా చూస్తామన్నమాట. అంటే మన తల్లిదండ్రులు మాసిన బట్టలు వేసుకొని, నగలు లేని